హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారండి? మా కోడిని పొదగేసామని మొన్న షార్ట్ అయితే పెట్టాను కదా. ఆ కోడిని పొదగేసినందుకు పేలు పడతాయని చెప్పి, కోడి పేలు పడతాయి కదా, అందుకని చెప్పి పొదిగే కోడికి పేలు పడకూడదని చెప్పి ఆకులు అయితే తీసుకొచ్చాం. ఇవి సీతాఫలం ఆకులండి. ఇవి ఫ్రెష్గా ఉన్నప్పుడే ఆకులు తీసుకొచ్చి మనం చుట్టూరు వేస్తే బయట లోపల మనం కమ్మేస్తే, బుట్ట ఎందుకు కమ్మేసామంటే మేము ఆ కోడి పొదగట్లేదు, తొలిసూరు పెట్ట కదా, పొదగట్లేదు. అందుకని చెప్పి ప్రస్తుతం అలవాటు చేయడానికి అని చెప్పి ఆ బుట్ట కోసమని ఆ బుట్టలో కూడా వేసాము ఆకులు. ఇవి ఎండే కొద్దిగా వచ్చే ఆ స్మెల్కి ఆ పేలు అనేవి పడవన్నమాట. అందుకని చెప్పి ఈ చిట్కా అయితే పెట్టాం. మీకు కూడా నాటుకోళ్ళు ఉండి అందులోనూ పొదిగే కోళ్ళు ఉంటే కనుక ఈ చిట్కా ఒకసారి పాటించండి. మాకు తెలియదు, ఇప్పుడే ఫస్ట్ టైం వేస్తున్నాం. మరి అది ఎలా యూస్ఫుల్గా ఉందో లేదా అని చెప్పి నెక్స్ట్ ఈసారి అయితే చెప్తాను. మరి అది చూడాలి కదా, నేను కూడా ఎలా ఉందో టెస్ట్ చేసి అప్పుడు మీకు చెప్తాను క్లారిటీగా. ప్రస్తుతానికైతే ఈ చిట్కా అయితే చేస్తున్నామండి. ఇంకోటి ఏంటంటే, మా కోడి గుడ్ల మీద కూర్చోవట్లేదండి, అసలు పొదగట్లేదు సరిగ్గా. కాకపోతే నమ్మకం ఉంది కొంచెం పొదిగిద్దేమోనని. ఇంకో పక్క ఏం భయంగా ఉంది, పద్దాక లేచిపోతుంది. తొలిసూరు పెట్ట కదా, మరి పిల్లల్ని చేసిద్దా లేదని భయంగా ఉంది. మీకు ఏదన్నా తెలిస్తే కనుక చిట్కా ఏం చేయాలో చెప్పండి అండి. గుడ్డును కూడా పగల కొట్టుకొని తినేస్తుంది కోడి. కామెంట్ చేయండి ఏదన్నా చిట్కా తెలిస్తే కనుక ఏం చేయాలి పొదగడానికని.